ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పొందే వేతనాలకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ నిబంధనను రద్దు చేయాలంటూ సుపరిపాలన వేదిక కార్యదర్శి సోమ శ్రీనివాస్ రెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు. ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రజల మాదిరిగా మంత్రులు కూడా పన్ను చెల్లించాలన్నారు. సీఎం మంత్రులతో పాటు కేబినెట్ ర్యాంకు ఉన్న సలహాదారులు, చైర్పర్సన్లు, పార్లమెంటు కార్యదర్శులకు ప్రభుత్వమే పన్ను చెల్లించేలా 2015లో జీవో 917 తీసుకొచ్చిందన్నారు. పన్ను చెల్లింపుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరగా వ్యక్తిగత గోప్యతకు భంగమంటూ నిరాకరించారన్నారు. ప్రజల పన్నుల నుంచి ప్రభుత్వం చెల్లిస్తున్న ఆదాయ పన్ను వివరాలు వెల్లించడంలో రహస్యం పాటించాల్సిన అవసరం లేదన్నారు. పన్ను చెల్లింపుదారుల్లో వివక్ష ఉండరాదన్న పిటిషనర్, ఆదాయ పన్ను చట్ట ప్రకారం సేవలకు వేతనాలు పొందేవారంతా పన్ను చెల్లించాల్సిందేనని వివరించారు. పన్ను చెల్లించడానికి వెసులుబాటు కల్పించే నిబంధనలను రద్దు చేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.